హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ అయిన ఆ మూవీ పరాశక్తి. ఇది సుధా కొంగర డైరెక్ట్ చేసింది. శివకార్తికేయన్ అండ్ శ్రీలీల యాక్ట్ చేసింది. అయితే ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇది ఒక అప్పట్లో మన మీద హిందీని రుద్దుదాం, అంతా ఒకే లాంగ్వేజ్ మాట్లాడితే గవర్నమెంట్కు దాన్ని కంట్రోల్ చేయడం ఈజీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హిందీ రుద్దడానికి ట్రై చేసినప్పుడు అన్ని రాష్ట్రాలు కలిసి తమిళనాడుకు సపోర్ట్ చేసి తమిళనాడు ప్రజలకు సపోర్ట్ చేసిన ఒక వీర కథ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే మనం సుధా కొంగర డైరెక్ట్ చేసిన మూవీస్ చెప్పుకుంటే గురు కానీ తర్వాత ఆకాశమే అద్దురా లాంటి మూవీస్తో మనకు ఆల్రెడీ పరిచయం. ఒక రియల్ ఇన్సిడెంట్లు ఎలా తీయాలనో డైరెక్టర్కి బాగా తెలుసు. అలానే ఈ మూవీ కూడా చాలా అద్భుతంగా తీసిందని చెప్పాలా. మీరు ఎందుకు ఫ్లాప్ అయింది అనుకుంటారేమో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ నుంచి ఒకటే స్టెప్ ఎంట్రీలో మన వాయిస్ ఓవర్ ఏదైతే ఉంటుందో మన రానా ఇచ్చిండు. అది ఒక అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా భయపడని ఒక వీరుని కథ అని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఓకే, ఒక స్టూడెంట్ లీడర్గా ఇంట్రొడ్యూస్ అవుతుందేమో అనుకుంటాం. కానీ స్టార్టింగ్లోనే ఒక చిన్న ఇన్సిడెంట్తో, ఒక రైలు తగలబెట్టే ఇన్సిడెంట్తో అయితే సినిమా ఒక రైలు ఇన్సిడెంట్స్తోనే అతను వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిండని ఇంకా అలాంటివి ఏం చేయకుండా సైలెంట్ అయిపోతాడు. సో మనకేమనిపిస్తుంది, ఇంట్రడక్షన్లో ఇంత అసలు భయం తెలియని ఒక వీరుడు గురించి చెప్తాడంటే ఈడేంది చిన్న ఇన్సిడెంట్తోనే మారిపోతాడు అనిపిస్తుంది. ఇంకా కట్ చేస్తే చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే హిందీ ప్రాబ్లం అనే కాన్సెప్ట్ మీద నేను నడుస్తూ ఉంటుంది మూవీ మొత్తం. అయితే వాళ్ళ తమ్ముడు ఇలాంటివి మళ్ళీ కొనసాగించి ఒకసారి అతను కూడా తగలబెడతాడు. అది తెలుసుకొని వాళ్ళ తమ్ముడిని తిట్టి ఆ సభలకు పోకుండా అతని కాలి రగ్గొడతాడు. అంతలా చేస్తాడు. దీనికి హీరోయిన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇతను ఒక హిందీ నేర్చుకుని హీరోయిన్ దగ్గర ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలో హిందీ నీకు బాగా వస్తే జాబ్ ఇస్తాం లేకుంటే ఇవ్వము అనేది వస్తుంది. అదే టైంలో ఒక యూపీఎస్సీకి ఎగ్జామ్కి వచ్చిన ఒక అతను హిందీలో ఎగ్జామ్ ఉంటే నేను రాయలేనని అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఇప్పుడు మళ్ళీ అతనిలో రగిలిన ఈ ఉద్యమం పీక్స్లోకి వెళ్ళి సీఎంతో జరుగుతున్న ఒక ఫంక్షన్లో నల్ల జెండా ఎగరనీయకుండా గవర్నమెంట్ ఎంత తీసుకున్నా ఒక్కసారిగా అట్లా జెండాని ఎగరవేసి అసలు ఆ ఫంక్షన్ చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. దాంతో ఉద్యమం పీక్స్లోకి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్లోనే ఫస్ట్ జరిగిన ఈ ఉద్యమంలో ఈ జయం రవి వేలు నరుకుతాడు హీరో. సో దాని నుంచి జయం రవి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా అతన్ని ఎలాగైనా పట్టుకోవాలనే ప్రయత్నంలో ఇంకా ఫైనల్గా నెక్స్ట్ జరిగే ఉద్యమంలో పట్టుకుంటాడు. వాళ్ళ తమ్ముడిని చంపేసి ఇట్లా డ్రైనేజ్ కాలువలో తొక్కేస్తాడు. హీరోని కూడా గోర్లు బీకేసి చిత్రహింస వేస్తాడు. అయితే జయం రవి పక్కన ఉన్న ఒక వ్యక్తి అతను కూడా తమిళీని అవడం వల్ల అతన్ని తప్పించాడు. ఇలా ప్రతి చోట జయం రవి కూడా తమిళీనే, కానీ ఎందుకు రివర్స్లో ఉంటాడు. అట్లా వీళ్ళు చేసే ఉద్యమంలో పీక్స్లోకి వెళ్ళి అప్పట్లో ఉన్న సోనియా గాంధీని కలిసే ప్రయత్నం చేస్తారు. కలిసి ఒక ఒక ఉద్యమంలో వివరిస్తారు. అతను మీ సపోర్టర్స్ అందరిని తీసుకొని వచ్చి నెక్స్ట్ February 12th కానీ చెప్పినప్పుడు వాళ్ళ సపోర్టర్స్ని ఎలా తీసుకొచ్చే అనేది మెయిన్గా ఉంటుంది. చాలా కష్టపడి
అన్ని రాష్ట్రాలు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అన్ని లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి హీరోలు మన తెలుగు నుంచి రానా, మలయాళం నుంచి ఆ, అతను అతను హీరో, అట్లా కన్నడ నుంచి ఒక హీరో, అంత డిఫరెంట్ డిఫరెంట్ హీరోలు వచ్చి మూవీని ఒక్కసారిగా మనకు కన్నుల విందుగా చేస్తారు. అయితే చాలా ఘోరాతి ఘోరంగా ట్రీట్ చేసి వాళ్ళందరినీ చంపే, కాల్చి పడేసే ప్రయత్నం చేస్తాడు జయం రవి. ఇంత వైల్డ్ క్యారెక్టర్ చేసింది అందులో. మూవీని అయితే ఆ ఏదైతే లవ్ ట్రాక్ అవ్వచ్చు, శ్రీలీలకు హీరోకు చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటది. ఇంకా అలానే ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో ఆ అది తమిళ్ అనే కాన్సెప్ట్ మీద కంటే హిందీ అనే ఎక్కువగా, ఇంగ్లీష్ అనే ఎక్కువగా యూజ్ చేయడం వల్ల తమిళనాడులో ఫ్లాప్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పోరాటం అంతా ఇంగ్లీషు ఆ రాష్ట్ర భాషగా, ఐ మీన్ దేశ భాషగా నిర్ణయించడానికి చేసే ప్రయత్నంగా ఉన్నట్టు ఉంటది. కానీ ఎక్కడ కానీ ఎవరు ఓన్ లాంగ్వేజ్ లో వాళ్ళు చేసుకునే ప్రయత్నంగా ఉండదు. అది ఒక మేజర్ డ్రాబ్యాక్ గా అనిపించింది. అంటే ఒరిజినల్ స్టోరీని దించారు కానీ కానీ రియలిస్టిక్ లో ఇంగ్లీష్ కూడా మనకు పెద్ద ప్రాబ్లమే. ఆ విషయాన్ని ఎక్స్ప్లోర్ చేసినారు కానీ ఫైనల్ గా ఇది ఇలా జరగడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటాను. కానీ ఎలాంటి ఇప్పటి వరకు చూడనట్లయితే డెఫినెట్ గా మంచి మూవీ అని చెప్పొచ్చు. అప్పట్లో జరిగిన సంఘటనలను చాలా కళ్ళగట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసింది డైరెక్టర్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు చూడండి, తప్పని కూడా చూడండి. థ్యాంక్ యూ ఆల్.